హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, ఇవి నేను ఎప్పటినుండో క్లీన్ చేయాలనుకుంటున్నాను. వీ ఇవైతే మా పిల్లలు కొంచెం బంగిరే టైం అప్పుడైతే తీసి మేము కిచెన్ రూమ్‌లో అంటే కిచెన్ అంటే వంట చేస్తాం కదా! అక్కడైతే పెట్టేశాను. అది అసలు నా జ్యువెలరీకి సంబంధించినవైతే అసలు ఎక్కడున్నాయో కూడా నాకసలు అర్థం కాకపోయేవి. ఇవన్నీ నేను అందులో పెడితే టైం ప్రకారము మనకు దొరుకుతాయి కదా! అలాంటివి ఎక్కడున్నాయో తెలియదు. ఈరోజు క్లీన్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే కొంచెం వాటర్ ఏసి అయితే వాటిని నానబెట్టాను. తర్వాతయితే మా అమ్మ మొత్తం క్లీన్ చేసేస్తామన్నది. ఈవినింగ్ టైమ్ అప్పుడైతే మేము క్లీన్ చేసేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది మొత్తం వేసిన తర్వాత మా పిల్లలైతే వచ్చి మొత్తం లాగేస్తున్నారు. అస్సలు అవి ఉంచడం లేదు కూడా. అందుకే నేను వీడియో కూడా క్లియర్‌గా తీయలేకపోయాను క్లీనింగ్‌దనేది. దీనికి మాకు ఆపోజిట్‌లోన ఇటువైపయితే ఆవుంటుందండి. మాకు ఆవనేది తప్పనిసరిగా ఉండాలి. మరి తప్పదు. ఎందుకంటే మా పిల్లలకి పాలనేవి ఆవు పాలని మనం బయట కొన్నా కూడా స్వచ్ఛమైనవి అంత దీనిగా రావు. మనం కొనుక్కొని పిల్లలకి పెట్టినా అసలు సరిగ్గా వాళ్ళకి సరిపోవు కూడా. రోజుకి ఒక రూ. 100 పాలైనా సరే వాళ్ళకి సరిపోవు. వాళ్ళకి ఇప్పుడు కొంచెము నడిచే టైం అయ్యింది. వాళ్ళకి 2 ఇయర్స్ అనేది కంప్లీట్ దగ్గర దగ్గర అయిపోతుంది. అయినా సరే వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినరు. ఎక్కువగా పాలు పాలు అనుకుని అంటారు. అన్నం తిన్నా వాళ్ళకి పాలు కావాలి. ఇది చూసారా, నేను రివర్స్‌లో పెట్టున్నాను. ఇదైతే నేను పెట్టేసి ఒక 2 డేస్ అనేది దీంట్లో ఏమీ పెట్టలేదు. వాళ్ళు చూసారు 2 డేస్ ఏమీ లేకపోయేసరికి నేను రివర్స్‌లో పెట్టేసరికి ఇప్పుడైతే వాళ్ళసలు పూర్తిగా ముట్టుకోవడం లేదు. వాళ్ళకి అలవాటు పడాలి ఇందులో ఏమీ లేదనుకోని. ఇక్కడ సేంజ్ ఉన్నది చూసారా? రోజుకి నేను రూ. 100 అనేది సేంజ్ మారుస్తానండి. ఒక షాప్‌కెళ్లారనుకోండి, ఇద్దరికి 10, 10 అయితే అయిపోతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్స్ గానీ, ఇంకా మిక్చర్ ఇలాంటివి ఏం కొన్నా సరే. అందుకే ముందుగానే నేను చేంజ్ అనేది మార్చుకొని ఉంచుకుంటాను. ఇక్కడైతే మేము డైలీ యూజ్ చేసేవి. ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది నేను కొని చాలా రోజులైతే అయిపోతుందసలు. ఇలాంటివైతే నేను యూజ్ చేయక, ఇప్పుడైతే మా పిల్లల కోసం అనేవి కొనాలి. ఇవి ఇన్ని కొన్నా సరే గాని అస్సల నాకైతే దొరకడం లేదు. ఊర్లోకొచ్చే టైం అప్పుడల్లా నేను అలా కొంటూనే ఉంటాను. ఇది నేను ఎంప్టీ ప్లేస్ అనేది ఉంచాను. ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేటప్పుడు పెట్టాలి అనుకున్న 2 మీ కిందైతే పూజకి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా నేను అలా పెట్టేసి ఉంటాను. పైనన్ని జ్యువెలరీకండి. వాళ్ళకి అందకుండా ఉంటాయి కదా! వాటినైతే మీదలో పెట్టాను. ఒకవేళ ఎప్పుడైనా తీస్తే ఒకవేళ అందకూడదనైతే నేనైతే రివర్స్‌లో తీసైతే అక్కడ సైడ్‌కే బెడ్ సైడ్‌కనేది పెట్టేశాను. అంటే వాళ్ళు ఇటువైపు లాగినా రాకుండా ఉండడానికైతే. ఇది ఈవినింగ్ టైమ్ అప్పుడు ఇలా అస్సలైతే ఉండడం లేదండి. వీళ్ళకి స్నానాలన్నీ చేపించేసి వీళ్ళకి పాలు పెట్టేసి ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత అయితే ఈవినింగ్ టైమ్ అప్పుడు ప్రతిరోజు ఇలా బయటికి తెస్తూ ఉంటాను. ఎక్కువగా అయితే మా అమ్మ దగ్గరే ఉంటారు. నేనైతే ఆ టైం అప్పుడు వీడియో ఎడిటింగ్ గాని, లేదు అంటే ఇంకా ఒక్కొక్కసారి పడుకోవడం గాని, ఇంట్లో ఉన్న బట్టలు ఏవైనా ఫోల్డింగ్ చేయడం అని చేస్తాను. ఆ రోజైతే అలా కూర్చున్నాను. ఇక్కడైతే ఊరికి కూరగాయలు అనేది వస్తూ ఉంటాయండి. విలేజ్‌లో అయినా ఎక్కడికైనా ఊర్లోకి వస్తూ ఉంటాయి కదా! ఒక 2 డేస్ నుండి అయితే రావడం లేదని అయితే అందరూ అన్నారు. అదే కొంటున్నారు. ఇక్కడ ఈ పిల్లలకి చూసారా, వీళ్ళకి ఎప్పుడు ఉదయమే ఏసే డ్రెస్ అయితే అస్సలు ఉంచడం లేదు ఈ మధ్యనైతే. కావాలని వాటర్‌లోకి వెళ్తున్నారు. ఇలా తడిపేస్తున్నారు. మళ్ళీ వేరేదనేది వేయమంటున్నారు. రోజుకి వీళ్ళ బట్టలే వాష్ చేస్తారు కదా! అంత టైం అయితే అవుతుంది. ఇక్కడైతే వాళ్ళు ఒకరికి ఒకరు తినిపించుకొనైతే ప్రేమలైతే ఇంత కావడం లేదు. అలా అని తన దగ్గరవి తీసుకున్నా సరే గొడవేని. ఇక్కడి నుండయితే అక్కడ మా చిన్న పాపకి అరటిపండనేది మొత్తం అనేది ఆ తొక్క తీసి ఇస్తామంటే, వద్దు అనేసయితే అలా చెయ్యిలోనే పట్టుకొనట తింటదట. పెద్దవాళ్ళు తిన్నట్లేనే. మా అమ్మ తీసుకెళ్ళి కొంచెం ఇలా పడేస్తన్నావమ్మా అనుకోని అన్నా సరే ఇవ్వడం లేదు. ఇక్కడ ఈవినింగ్ టైంలోనే కల్లాపులో ముగ్గులన్నీ కూడా వేస్తారండి. నార్మల్‌గా అయితే మార్నింగ్ ఎయ్యాలి. కానీ మార్నింగ్ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మార్నింగ్ అనేది అవ్వదు కనుక నైట్ టైమే వేసేస్తూ ఉంటారు ఎక్కువగా. మీరైతే ఎప్పుడు ఇలా కల్లాపులు ఇవన్నీ ఏసైతే నైట్ టైమా, ఇంకా మార్నింగ్ టైమా అనేది మీరు చెప్పండి. ఇక్కడ మా పాప అనేది ఇలా తింటుంటే నాకెందుకో క్యూట్‌గా అనిపించింది. అందుకే మరి వీడియో తీస్తుంటే మరీ కొంచెం ఇంకా స్టైల్ అయితే ఇస్తుంది. చూడండి అస్సలు. లైటింగ్ అనేది నేను వేసాను. అక్కడ కొంచెం మబ్బుగుంది కదా! మొబైల్ లైట్ అనేది వేస్తానికి. లైట్ వేస్తే వీడియో తీసేటట్లు, లైట్ వేయకపోతే వీడియో తీయనట్లు అనేది ఫీల్ అవుతుంది. వీళ్ళకి అన్ని ఫ్రూట్స్ కంటే ఈ బనానా అనేది చాలా ఇష్టంగా వీళ్ళు తింటుంటారండి. ఇక్కడైతే ఇక్కడ చూడండి, మూన్‌కి నేను ఇలా దగ్గర నుండి తీసేటప్పుడు నాకెందుకో మంటల్లా అనిపించాయి.
అక్కడ ఏదో అగ్గిలా వచ్చే విధంగా అయితే నాకనిపిస్తుంది. అందుకే నేను మరీ జూమ్ చేసయితే తీసాను. నేనెప్పుడైతే అలా తీసేటప్పుడైతే నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఇప్పుడైతే ఏదో కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించింది. మొబైల్‌లో ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో ఏవో మంటలనేవి వచ్చే విధంగా అనేది నాకెందుకో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు కూడా నేనలా వీడియో అనేది తీయను. అంటే మొబైల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తదనే విషయం కూడా నాకు తెలియదు. అందుకనే అలా అయితే ఒక 5 మినిట్స్‌లా ఉంచయితే చూసాను. అందరికి చూపించాను. ఇక్కడి నుండి మా పిల్లలైతే అటువైపనేది వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎంత పిలిసినా కూడా అసలు వాళ్ళు రావడం లేదు. అటువైపు అంటే ఇట్లా ఆడుతాం, తిరుగుతామని. వాళ్ళతో పాటు మనం కూడా ఇక్కడ తిరగాలి. ఇలా కూర్చుంటామంటే ఇంక కాదు. వీళ్ళకిక్కడ కూర్చోబెట్టి ఏదో ఫోటోస్ తీస్తాను, వీడియో తీస్తాను అంటేనే ఉంటారు. లేదు అంటే ఇంక అటువైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు తింటున్నారు కాబట్టి అది తిన్నంత సేపు అయితే అలా నిల్చుంటారు. తర్వాత అలా ఇంటింటికైతే తిరుగుతుంటారు. ఇక్కడైతే మా నాన్నొచ్చారు. మా నాన్నోళ్ళు బయటికి వెళ్తన్నగా అంటే ఇంట్లో కాయగూరలనేవి ఇచ్చేసి బయటికి వెళ్తుంటే తను కూడా వెళ్ళిపోతున్నానయితే అంటంది. అంటే బైక్ స్టార్ట్ చేస్తాడికి. అది వెళ్ళను బైక్ అనేది లోపల పెట్టేస్తాం అనగానే ఊరుకున్నారు. అది బైక్ పెట్టేసి లోపల పెట్టగానే అక్కడున్న స్వీట్స్ అవన్నీ అయితే పట్టుకొని ముందు వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళే తింటారట. ఇక్కడ నుండి వచ్చేసరికి ఇక్కడ మీ తాత ఏం తెచ్చారంటే వాళ్ళకైతే ఏం తేలేదనేదైతే చెప్పేస్తన్నారు. ఇప్పుడు తిన్నావు కదా! అంటే ఓ నవ్వేస్తన్నారు. అక్కడ చూడండి ఇక్కడ మా పాప ఉంటే, ఓ పెద్ద పాప ఉంది. అక్కడ మా చిన్న పాప ఉంది. ఒక్క దగ్గర అయితే ఉండరు. ఇలా ఇంటింటికైతే తిరుగుతున్నారు. అక్కడ వాళ్ళు భోంచేస్తున్నారు కదా! అమ్మ ఆహ్, అంటే వాళ్ళు తింటున్నారని అయితే చెప్తుంది. నీకు తినిపిస్తానంటే ఇప్పుడొద్దు అనదు. అనుకోనైతే చెయ్యి అనేది సైగ చేసింది. వాళ్ళకైతే 8:00కి ఇలా అయితే తినిపిస్తాను. తినిపించేసి కొంసేపు ఆడిన తర్వాత స్నానం చేపించేసి అలా పాలు పెట్టేసి అయితే పడుకోబెట్టేస్తాను. మా చిన్న బాబు ఈ మధ్యన పాలు పెట్టేటప్పుడైతే పడుకుంటాను ఒక 10:30కి, 12కైనా గానీ మా పెద్ద పాప మాత్రం అసలు ఈ మధ్యన అయితే అసలు పడుకోవడం లేదండి సరిగ్గా. గెంతుతూనే, ఆడుతూనే ఉంటుంది. చాలా టైం అయితే అయిపోతూ ఉంటుంది. వాళ్ళతో పడి ఇంక నేను వీడియోస్ ఏం తీస్తాను, వీడియో ఎడిటింగ్ ఏం చేస్తాను. అప్పటికే నా కళ్ళనేది అలా పడిపోయి చాలా నిద్రనేది వచ్చేస్తుంది. ఇక్కడ అయితే ఇప్పుడు టైం చాలా అయింది. రామాలయం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది కదా! అక్కడైతే ఇప్పుడు కూడా బుధవారం, ఇంక శనివారం అనేది భజన అనేది చేస్తారు రామాలయం దగ్గర. ఆ రోజు అంటే కొంచెం ఇంకా టైం అవుద్ది. ఎప్పటికంటే 9:00కి 10:30కి ఇలా చేస్తారు. 10:30 వరకైతే అలా భజన చేస్తారు. ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడ ముగ్గులేస్తుంటే మా పిల్లలైతే చూడండి అక్కడికి వెళ్ళిపోయి అదైతే లాగుతున్నారు. అదే గాని నేను వేస్తే ఈ పాటికైతే అక్కడ మొత్తం దుంబలు దుంబలుగా చేసేసేవాళ్ళు. అసలు వాళ్ళకి పిండిచ్చేసి వాళ్ళతో నాతో పాటు వాళ్ళు కూడా వేస్తనయితే కూర్చుంటారు. ఇక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అంత అల్లరయితే చెయ్యరు. ఇలా చూడండి ఎలా అయితే చూస్తుందో మా పిల్లలు అసలు అటు అడగడం లేదు, చేయడం లేదు. నాకైతే అడగమనయితే చెప్తుంది. చాక్ పీస్ కావాలనయితే నాకు చేస్తుంది. ఇక్కడ మొత్తం అండి మేము వేసే టైంకి మేము భోజనం అన్నీ అయ్యాకైతే మేమేస్తాము. ఇప్పుడు వేసినా సరే వీళ్ళు ఉంచరు. వీళ్ళకి లోపల పెట్టేసి ఏ అంటే తలుపులు డోర్‌లనేసేసి ఇక్కడ కల్లాపులాగా వేసి ముగ్గనేది వేస్తాం. ఇక్కడ బయట వాళ్ళ దగ్గర వేసేటప్పుడు మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటారు. అదే మనం వేస్తే మాత్రం వాళ్ళకి ముగ్గు పిండి ఇవ్వాలి. ఆ ముగ్గు మీద మొత్తం అయితే పడేస్తారు. పడేసి ఆ ముగ్గు మొత్తం అయితే కంగాలుగా చేసేస్తూ ఉంటారు. ఇంకండి మా విలేజ్‌లో మా వీధయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ లైటింగ్స్ ఉంటాయి. ఆ ఈ వేసవి టైంలో అయితే ఆ టైం వరకు మాత్రము ఆహ్, చాలా అలుకుడుగా ఉంటారు. ఇంకా ఏవైనా సెలబ్రేషన్స్ అనేవి జరిగాయనుకోండి, ఇంకా ఇంకా మంచిగా ఉంటుందసలు. అసలు భయమనేది ఏమీ ఉండదు. బయట అసలు అందరూ కూడా పడుకుంటారు. మీకు ఒకసారి వీడియో అనేది నేను షూట్ చేశాను. వేసేస్తాను చూడండి. బయట అంటే వరండాలుంటాయి కదా! వాటి గేట్‌ల్లాగా వేసేసయితే అక్కడే మనం పడుకుంటారు. విలేజ్ లైఫ్ అనేది వేరే అండి. సిటీ లైఫ్ కన్నా నాకైతే ఎందుకో విలేజ్ లైఫే కొన్ని విషయాల్లో బెటర్ అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం నాకు సిటీ లైఫ్ అంటే పిల్లల స్టడీకి ఇంకా మన లైఫ్ పరంగా మాత్రం నాకు సిటీలోనే బెటర్ అనిపిస్తుంది విలేజ్ కంటే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇంక విలేజ్ బెటరు. ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉంటాయి కదా!
ఇక్కడైతే నేను చెప్పాను కదా! ఇలా బయటైతే ఇలా బొంతలు అనేవి వేసుకొని, ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా గానీ గాలి మాత్రం సూపర్‌గా వస్తుందండి. ఇటువైపు ఉండే వాళ్ళకి బయటికి మాత్రం. అయినా ఫ్యాన్‌లనేది దగ్గర పెడతారు. లేకుంటే దోమలనేవి ఉంచవు కదా! ఇక్కడ నెట్ అనేది వేసిన ఇక్కడ నెట్ అనేది మొత్తం అందరికీ కాదని అయితే నార్మల్‌గా ఏసి ఫ్యాన్ పెట్టుకుంటారు. ఇక్కడ మా పాప మాత్రం ఇక్కడ డాన్స్ చూడండి ఎలా వేస్తుంది. అక్కడే పడిపోతున్నా అయితే అన్నది. ఇదైతే ఈవినింగ్ టైమ్ అప్పుడుదేనండి. ఈ క్లిప్ అనేది రివర్స్ అనేది అయింది. ఇక్కడ షాప్ ఉంది కదా! ఈ షాప్ దగ్గరే అలాగైతే ఉంటామని అంటున్నారు. అసలు రారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి కొనాలి. వీళ్ళు ఫుడ్ అనేది ఎక్కువగా తినకపోవడానికి కారణం ఇది కూడా ఒక రీజన్ అండి. అక్కడికెళ్ళి ఏదో ఒకటి అనేది బో తినేస్తూ ఉంటారు. భోజనం టైము వచ్చేటప్పటికి మాత్రం అస్సలేమి తినడం లేదు. ఏదైనా సరే కొంచెం రైస్ తింటేనే పిల్లలకనేది కొంచెం బావుంటుందని నా ఫీలింగు. అంటే కొంచెం అంటే ఎక్కువ కాకుండా మధ్యాహ్నం ఇంకా నైట్‌కి ఈ 2 టైంలో తింటే సరిపోతుంది.